రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిపోయింది. ఇప్పటికీ ఓవైపు వానలు లేవు, ఇటు నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న కొద్ది నీటితో వ్యవసాయం చేసే ప్రయత్నాలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం ఆ ఉన్న నీళ్ళకు కూడా కరెంట్ కట్ చేస్తుంది. అంటే బావిల దగ్గర మోటార్లకు కట్ చేస్తుంది, కనెక్షన్ కట్ చేసి, విద్యుత్ కనెక్షన్ కట్ చేసి కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది. దీనికి సంబంధించి ఒక వీడియో బాగా వైరల్గా మారింది. ఒక వ్యవసాయ బావి దగ్గర ఒక విద్యుత్ శాఖ అధికారులు వెళ్ళి అక్కడ విద్యుత్ కనెక్షన్ తొలగించడంతో రైతులు అక్కడ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో అయితే వైరల్ మారింది. ముందుగా ఆ వీడియో చూద్దాం. గవర్నమెంట్ లేదు ఇట్లా కేసీఆర్ గవర్నమెంట్ అయితే ఇట్లా ఎప్పుడు కాలే. ఇట్లా కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడు పోల్ ఇట్లా కడి చేసుడు ఇట్లా చేసుడు ఎప్పుడు కాలే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా మీకు నేపిలా, మీకు నోటీస్ ఇచ్చిలా రైతులే కడియామని మీకు నోటీసులు ఇచ్చిలా కాదా? నోటీసులు ఇవ్వాలి, మీరు నోటీస్ ఇచ్చినాక ముచ్చట కదా. ఇప్పుడు పలానా సర్వే నెంబర్లో ట్రాన్స్ఫార్ ఉంది, కరెంటు కట్టుకోవాలి, మీరు బిల్లు కట్టలేదు, పలానా టైంలో మేము కడియేస్తాం, మీరు నోటీస్ ఇవ్వాలి. నువ్వు నోటీస్ చేసి సర్వీస్ చేయవైతే నువ్వు ఎట్లా కడియేస్తావు? ఎప్పుడు ట్రాన్స్ఫార్ ఉంది కాదన్నా, నువ్వు నోటీస్ చేసి సర్వీస్ చేయవైతే ఎట్లా కడియేస్తావు అన్నా? కరెంటు బిల్లులు ఇస్తే కరెంటు కట్టమని ఇచ్చినా కానీ కడియేస్తాను ఇవ్వలే కదా, అందులో అలా లేదు కదా. అందులో నీకు ఎవరో తెలియదు, ఇక్కడ రైతు ఎవరో తెలియదు, ఎవరి పేరు మీద నువ్వే తెలియదు అంటాను. నువ్వు ఎట్లా కడియేస్తావు చెప్పు దాన్ని? ఇప్పుడు అంతా మిరప తోటలు పెట్టుకొని చేన్లు పెట్టుకొని ఉన్నారా అన్న? అసలే కాలం పోయింది. నువ్వు ఇప్పుడు కడియేస్తా అంటే పీకల మీద పెట్టి నువ్వు చేస్తా అంటే ఎట్లా చెప్పు? మాకు తెలియనే తెలియదు, అది మాకు తెలియనే తెలియదు. నువ్వు చెప్పవైతే, నువ్వు నోటీసే అయ్యవైతే, నువ్వు కట్టు అంటే ఎవరు కడతారు చెప్పు? నువ్వు చెప్పవైతే దాని మీద బిల్లు ఇంత ఉందా అని ఎవరో చెప్పినావు చెప్పు? దీని మీద 4 రైతులు ఉన్నారు, ఏ రైతుకు చెప్పినావు చెప్పు? 8 సంవత్సరాల కంటే వాళ్ళు ఎవరిని కడియాలి? పంటలన్నీ ఎండిపోతానే, అంత ఆగమాగం చేస్తారు మీరు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో పీకింది లేదు, వాడు ఇచ్చింది లేదు, చేసేది లేదు. కానీ ఇన్ని సంవత్సరాల కంచెలేదు, ఇలా కరెంట్ బిల్లులు కట్టలేదని కడితే ఇప్పుడు మిరపతోట ఎట్లా పెట్టుకోండి, ఎట్లా ఆగం కావాలి? అంత నారంతా ఆగమవుతుంది అక్కడ. అరే నువ్వు ఎవరో చెప్పినావు అన్న, నువ్వు ఎవరో చెప్పినావు? ఎన్నెళ్ళు లేదు ఇప్పుడు, ఎట్లా ఎన్నెళ్ళు లేదు అసలు ఈ గవర్నమెంట్ ఎప్పుడు లేదు. నువ్వు ఇప్పుడు ఎట్లా కడిగేస్తావు చెప్పు? ఎట్లా కడిగేస్తావు చెప్పు? నువ్వు దొంగ కరెంట్లు నేను చూపిస్తావా ఇన్ని రోజులు? అట్లా కాదు, ఊళ్ళో ఎన్ని లేవన్నా కరెంట్లు? అందరికి నమస్తే అండి, నా పేరు కామ అశోక్. ఇది పామాయిల్ తోట. ఆల్రెడీ నేను డ్రిప్ మిర్చి పెట్టుకోవడానికి పెట్టినాం. ఆల్రెడీ మిరపనారు అక్కడ ఎండిపోతా ఉన్నది. ఇన్ని సంవత్సరాల కారించి కరెంటు బిల్లులు వసూలు చేసే శాతగాక ఈ గవర్నమెంట్ లేదు. ఇట్లా ఆ రైతు ఆవేదన మనం చూసాం కదా. తను మిరపనార వేసుకుంటే ఇప్పుడు విద్యుత్ శాఖ అధికారులు వచ్చి ఆ విద్యుత్ కనెక్షన్ కట్ చేయడంతో తమ పంట అంతా నాశనం అయిపోతుందని చెప్పేసి ఆ రైతు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే వర్షాలు లేక ఉన్న పంట పండించుకోసం అప్పులు తీసుకొచ్చి పంటలు పండిస్తుంటే ఈ సమయంలో అంటే మిరపనారు చేతికొచ్చే సమయంలో కూడా ఇట్లా విద్యుత్ అధికారులు వచ్చి నిర్లక్ష్యంగా దాన్ని కనెక్షన్ కట్ చేయడం ఏంటని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే నోటీస్, ఒక విద్యుత్ కనెక్షన్ తొలగిస్తప్పుడు నోటీస్ ఇవ్వాలి కదా. నోటీస్ ఇవ్వకుండానే మీరు విద్యుత్ కనెక్షన్ ఎలా తొలగిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే కొంత బిల్లు కట్టాల్సి వచ్చినప్పటికీ ఆ బిల్లు కట్టలేదని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులు వచ్చి విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తారు. అరే ఎవరికి నోటీసులు ఇచ్చారు? నోటీసులు ఇవ్వకుండా కట్ చేస్తే మేము ఎలా కడతామని చెప్పేసి ఆ రైతు అధికారులు నిలదీశారు. అంతేకాదు, అంటే గతంలో ఎప్పుడు కూడా మేము ఇలాంటి పరిస్థితి చూడలేదు. గత ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 3 ఏళ్ళు అవుతుంది, గతంలో 10 ఏళ్ళు. ఈ తెలంగాణ ఏర్పడిన ఈ 12-13 ఏళ్ల కాలంలో ఎన్నడూ కూడా ఇలా రైతులను ఇబ్బంది పెట్టి ఏకంగా వచ్చి విద్యుత్ కనెక్షన్ తొలగించిన సంఘటనలు ఎప్పుడు మేము చూడలేదు. ఇప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా ఆ రైతు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఆ రైతు పంట అప్పు తీసుకొచ్చి పంట వేసాడు. ఆ పంట చేతికి వస్తేనే ఆ అప్పు తీరేదైనా, కొంత ఆయనకు పైసా మిగిలేదైనా. అలాంటిది తీరా మిరపనారున్న సమయంలో ఇప్పుడు కట్ చేస్తే, విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తే ఓవైపు వానలు లేవు, నీళ్లు లేవు, మోటార్లు ఆగి పోసే పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో కరెంట్ కట్ చేస్తే ఆ నీళ్లు లేక ఆ చేతికి వచ్చే ఆ మిరపనారు కూడా తీవ్రంగా నష్టపోయి తాము లక్షల్లో నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపైనే ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఏకంగా అక్కడ ఉన్న అధికారులు ఆ విద్యుత్ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉందో ట్రాన్స్ఫార్మర్కే కనెక్షన్ రాకుండా చేశారు. దీంతో ఒక్క రైతుకు కాదు, ఆ చుట్టుపక్కల ఆ ట్రాన్స్ఫార్మర్పై ఆధారపడ్డ కొంత 10-20 మంది రైతులకు సంబంధించి కూడా ఈ కనెక్షన్ మొత్తం తొలగించేశారు. దీంతో ఆ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. అంటే ఇది ఒక రైతుల ఆవేదన కాదు, ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే
రానున్న రోజుల్లో, ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఊహాగానాలు, మనకు కొన్ని వార్తలు కూడా తెలిసిన విషయమే ఏంటంటే వ్యవసాయ మోటార్లకు కూడా మీటర్లు, స్మార్ట్ మీటర్లు పెడతారని చెప్పేసి కూడా మనకు చాలా కాలంగా కూడా వార్త వస్తున్నాయి. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత బిల్లు కట్టాల్సి ఉంటే 500 600 ట్రాన్స్ఫర్ కట్టాల్సి ఉందనుకోండి, ఆ ప్రభుత్వం దానికోసం ఓపిక పెట్టుకొని ఆపొచ్చు. కానీ ప్రభుత్వం ఇక్కడ ఏం చేసిందంటే ఆ అధికారులు తొలగించాల్సింది అని చెప్పేసి హుకుం జారీ చేశారు ఆ కింది స్థాయి అధికారులకు. దీంతో పై స్థాయి అధికారుల ఒత్తిడి మేరకు ఆ కింది స్థాయి అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆ కలెక్షన్ తొలగించరు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి మోటార్లకు మీటర్లు పెడితే పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా అప్పుడు మీటర్లు మనం ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకుంటేనే ఆ మీటర్లు పనిచేస్తాయి. ఒకవేళ ప్రభుత్వం ఉచిత కరెంటు ఇవ్వకపోతే ఖచ్చితంగా రైతు ఆ వ్యవసాయానికి సంబంధించి ఎంత కరెంటు వాడాలనుకుంటున్నారో ముందే ఆయన రీఛార్జ్ చేసుకొని ఆ కరెంటునే వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఉచిత కరెంటు ప్రస్తుతానికి వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నారు. సరే, ప్రభుత్వం 24 గంటల పాటు ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ అక్కడిక్కడ 10 గంటల మించి ఎక్కడ రావట్లని చెప్పేసి కూడా మనం చాలా విన్నాం, రైతులు కూడా చెప్పిన విషయాలు చూసాం. సో ఆ ఉచిత కరెంటు కూడా రాని పరిస్థితి అర్థమైపోతుంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడే కొంత వందల్లో రూపాయల్లో ఉన్న బిల్లులు కట్టలేదని చెప్పేసి కనెక్షన్ కట్ చేస్తే రేపు ఉచిత కరెంటు తీసేసి స్మార్ట్ మీటర్లు పెడితే అప్పుడు ఖచ్చితంగా 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ రైతు కంటిన్యూగా మోటార్ పోయించుకున్నప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ మీద కొంతమంది రైతులు ఒక్కొక్క రైతు ట్రాన్స్ఫార్మర్ మీద పడి బోర్లు ఆన్ చేసుకున్నప్పుడు కంటిన్యూ రన్ అవుతుంటాయి. అప్పుడు మీటర్ తిరుగుతూనే ఉంటుంది వాడుకున్న కరెంటు బట్టి. దీంతో అక్కడ చూసుకున్నప్పుడు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ దగ్గర కొన్ని 1000 రూపాయల వరకు ఛార్జ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మరి ఇలాంటి బర్డెన్ని ప్రభుత్వం భరిస్తుందా? ఎందుకంటే ప్రభుత్వం చేతిలో ఉన్నదే కట్టనప్పుడు ఇది కేంద్రం ఆధీనంలోకి వెళ్తే ఎలా అవుతుంది సాధ్యం? సో ఈ రకమైన చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యవసాయం పైనే ప్రధానంగా నీళ్లు, కరెంటు కావాలి. నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సరే, ఇక్కడ కొన్ని చోట్ల అక్కడ ఉన్న బావులు కొంత అటు ఇటు పోస్తున్నప్పటికీ ఖచ్చితంగా కరెంటు ఉంటేనే బోర్లు పోస్తాయి. బోర్లు పోస్తేనే అక్కడ పంట పండుతుంది. ఈ టైంలో నీళ్ళు ఇవ్వకుండా కరెంటు కూడా ఎగరామం పెడితే రానున్న రోజుల్లో వ్యవసాయం ఎలా జరుగుతుంది అనేది కూడా ఇక్కడ కొంత ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ విద్యుత్ కనెక్షన్ తొలగించడంతో రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఇయ్యాలా ఉంటే రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది మారే ఛాన్స్ ఉందని కూడా బాగా ఊహలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు రానున్న రోజుల్లో ఈ ఒక ట్రాన్స్ఫార్మరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఏర్పడితే వ్యవసాయం ఎలా సాగుతుందని చెప్పేసి ఒక ప్రశ్న మాత్రం వినిపిస్తుంది. ఎందుకంటే మనం ఖచ్చితంగా రాష్ట్రంలో రైతులే చాలా రైతులు ఉన్నారు. లక్షలాది మంది రైతులు వ్యవసాయం పైన ఆధారపడి పంటలు పండిస్తున్నారు. అలాంటి రైతులందరూ రానున్న రోజుల్లో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్న ఊహాగానాలు మాత్రం వినపడుతున్నాయి. మరి మొత్తంగా ఈ విద్యుత్ శాఖ అధికారులు వాళ్ళు చేసిన చర్య కరెక్టా కాదా, ఎవరు ఒత్తిడితో చేశారు, ఇది చేయడం వల్ల అక్కడ ఉన్న రైతు ఎంత ఇబ్బంది పడ్డారు, ఎలా జరుగుతుందని చెప్పి చూడాల్సి ఉంది. ఇటు చూసుకుంటే ఒకవేళ స్మార్ట్ మీటర్లో కూడా ఇప్పుడు ఆందోళన చెందాలి. ఒకవేళ స్మార్ట్ మీటర్లు పెడితే ఇంతకన్నా ఎక్కువ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ఒక ట్రాన్స్ఫర్ జరిగిన ఘటన ఏకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ మోటార్ల దగ్గర కూడా ఇదే పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన అయితే కొంత ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నారు.